హలో అండి, నమస్తే. ఈరోజు నేను మీకు చూపించిపెడుతున్న రెసిపీ పరవన్నం అండి. దీనికి ఏం కావాలో కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తున్నాను. 1 కప్ రైస్ కావాలి, అలాగే 1 కప్పు బెల్లం, కొంచెం షుగరు, 2 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం, కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్, అలాగే కొంచెం ఇలాచి. పాలు 6 కప్పులు తీసుకోవాలి, 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. జీడిపప్పు అవి వేపుకోవడానికి కొంచెం నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు బియ్యం శుభ్రంగా చేసుకుని కడిగి నానబెట్టుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలండి. సగ్గుబియ్యం కూడా శుభ్రం చేసుకుని దాన్ని కూడా కడిగి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు తయారీ విధానం చెప్తాను. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టి కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు జీడిపప్పు వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసేసి ఒకసారి వేగనివ్వాలండి. ఇది వేగిపోతుంది, తీసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని మనం బెల్లం కరిగించుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుని ఇప్పుడు మనం తీసించుకున్న బెల్లం అలాగే పంచదార 2 వేసి కరగనివ్వాలి. ఈ బెల్లం షుగరు 2 కూడా కొంచెం మెల్ట్ అవుతే సరిపోతుంది. ఈ 2 ఇలా కలుపుకొని కొంతసేపు కరిగితే సరిపోతుందండి. ఇది రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో 2 కప్పులు వాటర్, అలాగే 5 కప్పులు పాలు వేస్తున్నానండి. ఇంకా 1 కప్పు పాలు లాస్ట్లో వేస్తాను. మొత్తం 8 కప్పులు. పాలు పొంగిన తర్వాత మనం కడిగించుకుని సగ్గుబియ్యం వేసేసుకోవాలండి. అలాగే మనం కడిగించిన బియ్యం కూడా వేసేసుకుని ఒకసారి శుభ్రంగా రెండింటిని కలిపి మంటను అడ్జస్ట్ చేసుకుని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ 2 పాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలండి, ఎందుకంటే కలపకపోతే అడుగంటేస్తుంది. ఇది ఉడికిపోయిందండి. సగ్గుబియ్యం రైసు 2 కూడా ఉడికిపోయినవి. ఇప్పుడు మనం కరిగించి ఉంచుకున్న బెల్లం సిరప్ ఇందులో స్ట్రైనర్తో మనం వడకెట్టుకుని వేసుకోవాలి. బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది. దీన్ని ఒకసారి మిక్స్ చేసి ఇది బెల్లం వేసిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకోవాలండి. ఇలాచి
వేపుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేస్తున్నాను. దీన్ని ఒకసారి శుభ్రంగా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఉంటే తర్వాత ఒక కప్పు పాలు ఉంచుకున్నాం కదండి, ఆ పాలు ఇప్పుడు వేసేస్తున్నాను. ఈ లాస్ట్లో ఈ పాలు వేయడం వల్ల మనకి చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఇదే ఇలాగే ఉంటుందండి. అందుకని లాస్ట్లో ఒక కప్పు పాలు వేస్తున్నాను అన్నమాట. ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. గార్నిష్కి కొంచెం కాజు వేస్తున్నాను. వేడి వేడి పరమాన్నం రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో అంతా ఎండ్ వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.